నాగరాజ్ మనకి ఎంఎం చేసాం కదా నాగరాజ్. సార్ ఎంఎం లో ఇంకో కాన్సెప్ట్ ఉంది, మళ్ళీ ప్రైస్ డిఫరెన్సెస్ అనే కాన్సెప్ట్ ఉంది నాగరాజ్. చేద్దాం సార్. ఇవి ఇంక చేసినా ఇంకా పెండింగ్ ఉంటే అనిపిస్తుంది. ప్రైస్ డిఫరెన్స్ కాన్సెప్ట్ ఉంది. అవునా సార్, చూద్దాం ఇది అయిపోయిన తర్వాత చూద్దాం. గుర్తుపెట్టుకోవాలి, ఇంటర్వ్యూలు అడుగుతారు వాట్ ఈజ్ మీన్. ఫర్ ఎగ్జాంపుల్ పర్చేజ్ ఆర్డర్ లో మనం 100 గూడ్స్ బుక్ చేసాం, 100 రూపీస్ ఈచ్ గూడ్ 1000 కదా. అవును సార్. మరి రిసీవ్ అయ్యేటప్పుడు ఏమవుతుంది, వెండర్ ఏం చేస్తుంటే ఇంకో 10 రూపీస్ ప్రైస్ పెరిగింది అనుకో. అవునవును సార్. ఆ డిఫరెన్స్ వాల్యూని ప్రైస్ డిఫరెన్సెస్ కింద కన్సిడర్ చేస్తారు. అవును సార్. అట్లా ఉంది కాన్సెప్ట్. దాంట్లో మార్చేది ఉంటుంది, ప్రైస్ డిఫరెన్స్ దగ్గర మార్చుకోవాలి ఉంటుంది అంతే కదా సార్. అంటే అది ఎలా మార్చాలనేది కూడా ఒక కాన్సెప్ట్ యాక్చువల్గా. అవును సార్. సరే ఎనీవే మనం చేద్దాము. 1 minute. SD కాన్ఫిగరేషన్స్ చేద్దామా? సో SD కాన్ఫిగరేషన్స్ define document, define common distribution channel. పైది కింద యాడ్ చేసుకో. Vivo R1. నెక్స్ట్ define common division. define common division అక్కడే నోట్ చేయి. రెండు స్టాండర్డ్ నారాజ్. define common division standard. These two above configurations no need to change anything. మనం ఏమి చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇవి బై డిఫాల్ట్ గా ఉన్నాయి, బట్ చెక్ చేద్దాం ఒకసారి. ఓకేనా? వెళ్ళు, టీ కోడ్ తీసుకో. Vivo R1. నాకు పార్ట్ తెలియదు, ఇది చూద్దాం. పొజిషన్కి వెళ్ళు, మీ సేల్స్ ఆర్గనైజేషన్ తీసుకో. సేల్స్ ఆర్గనైజేషన్లో ఉన్నాయి అవి. ఫస్ట్ వన్, సెకండ్ వన్, రెండు కరెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలి అంతే. ఓకేనా? రైట్. నెక్స్ట్ Vivo R2కి వెళ్ళు. ఇవి ఆటోమేటిక్గా అప్డేట్ అవుతాయి నాగరాజు, మనం చేయాల్సిన అవసరం లేదు. ఇవి ఆటోమేటిక్గా అప్డేట్ అవుతాయి. Vivo R2. పొజిషన్కి వెళ్ళి మీ సేల్స్ ఆర్గనైజేషన్ తీసుకోండి. ఇక్కడ కూడా ఉన్నాయి చూసారా, ఇవి ఆటోమేటిక్గా అప్డేట్ అవుతాయి. మనం ఏమి చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ అప్డేటెడ్ ఆటోమేటికల్లీ, నో నీడ్ టు చేంజ్ ఎనీథింగ్. ఓకేనా? నెక్స్ట్ కాన్ఫిగరేషన్, define and assign pricing process. define and assign pricing process. pricing procedure nada, pricing procedure. ఓకే, చూడు యాక్చువల్గా మనకి ట్యాక్స్ ప్రొసీజర్ అనేది FI కన్సల్టెంట్ కి చాలా ఇంపార్టెంట్. మన ట్యాక్సెస్ ఉన్నాయి కదా, ఇన్పుట్ ట్యాక్స్, అవుట్పుట్ ట్యాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే
ఎస్డిలో ప్రైసింగ్ ప్రొసీజర్ అనేది చాలా ఇంపార్టెంట్. యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ ఎఫ్ఐ ట్యాక్స్ ప్రొసీజర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యాజ్ ఏ ఎస్డి కన్సల్టెంట్ ప్రైసింగ్ ప్రొసీజర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? వెళ్ళండి. SPRO IMG, sales and distribution, basic function, sales and distribution, business function, basic function, pricing control, define and assign pricing procedure. టీ కూడా యాడ్ చేసుకుంటారు, చేసుకోండి. వెళ్ళండి. వెళ్ళారా? హలో, చూస్ పైన క్లిక్ చేయండి. చూస్ లాస్ట్ లో సెట్ క్లిక్ చేయండి. చూస్ పైన క్లిక్ చేయండి. అదే ఫస్ట్ డే సెట్ పర్టికులర్ ప్రొసీజర్ ఉంది కదా, ఇక్కడ వెళ్ళారు కదా. ఇక్కడ ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ ఉంటుంది. పొజిషన్ ఆప్షన్ ఉందా? ఆ పొజిషన్ లోకి వెళ్ళి RAVA01 స్టాండర్డ్ ప్రొసీజర్ మళ్ళీ చెప్తా చూడండి. RVAA01 స్టాండర్డ్ ప్రొసీజర్. ఇది స్టాండర్డ్ అన్నమాట. ఈ ప్రొసీజర్ తీసుకోవాలి. ఓకేనా? తీసుకున్నాక పైన లెఫ్ట్ సైడ్ ప్రొసీజర్ అండ్ కంట్రోల్ డేటా దానిపైన డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ ఏమున్నాయి? ఇక్కడ ఏమి చేంజ్ చేయొద్దండి. డు నాట్ చేంజ్ ఎనీథింగ్. ఓకేనా? ఇక్కడ మీరు ఏమి చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ గో బ్యాక్ వెళ్ళండి. వెయిట్ అంతే, బ్యాక్ వెళ్ళండి. అగైన్ బ్యాక్. వెయిట్, అక్కడ టిక్ మార్క్ వచ్చింది చూసారా, అట్లా రావాలి. తర్వాత ఇక్కడ లాస్ట్ అండ్ సెకండ్ వన్ సెట్ ఏంటో నాకు కనిపించట్లేదు. సెట్ ప్రింటింగ్ ప్రొసీజర్ లాస్ట్ అండ్ సెకండ్ వన్ సెట్ ప్రింటింగ్ ప్రొసీజర్, అది దానిపైన డబుల్ క్లిక్ చేయండి. డిటర్మైజేషన్ దాని అది సెలెక్ట్ చేసుకోండి. చూస్ పైన క్లిక్ చేశారు కదా. ఓకే, న్యూ ఎంట్రీకి వెళ్ళండి. న్యూ ఎంట్రీ మీ పర్చేజ్ ఆర్గనైజేషన్ 4 లెవెల్స్ లో తీసుకోండి. సేల్స్ ఆర్గనైజేషన్ మీ సేల్స్ ఆర్గనైజేషన్ ఉంది కదా,
4 levels లో తీసుకోవాలి. నెక్స్ట్ డివిజన్ ఏం క్రియేట్ చేశారు మీరు? సెకండ్ కాన్ఫిగరేషన్ లో డివిజన్ చేశారు కదా, 9D. అగైన్ డివిజన్ ఇవ్వండి. నెక్స్ట్ ఇంకొకటి ఏం చేశారు డివిజన్, ఒకటేమో డిస్ట్రిబ్యూటర్, ఇప్పుడు హోల్సేలర్ ఇంకోటి చేశారు కదా, 9 ఓకేనా? ఇవి ఇవ్వాలి, చూడండి కొంచెం జాగ్రత్తగా చేయాలి. నెక్స్ట్ డివిజన్ అంటే యాక్చువల్గా ఏం చేసాము, ఎంఎంలో చేసాం కదా. ఫస్ట్ 2 డివిజన్స్ చేసాం. ఏంటవి? సిమెంట్ డివిజన్, స్టీల్ డివిజన్ కదా, అవి ఇవ్వాలి. సిమెంట్ డివిజన్, స్టీల్ డివిజన్. ఓకే, 9C 9S కరెక్ట్ ఇచ్చారు, వెరీ గుడ్. నెక్స్ట్ ఏముంది, డాక్యుమెంట్ ఏ తీసుకోవాలి, స్టాండర్డ్. డ్రాప్ డౌన్ చేయండి, ఏ అంటే ఏంటో చూడండి. ఏ స్టాండర్డ్ ఇవ్వండి. ఏ ఇచ్చారా? ఏ ఇక్కడ అన్ని ఏ ఇచ్చేయండి 4 levels లో. ఇది కూడా స్టాండర్డ్. డ్రాప్ డౌన్ చేయండి. 1 అంటే ఏంటి? నెక్స్ట్ 1 వస్తుంది. 1 చూడండి ఏంటో, స్టాండర్డ్ ఇవ్వండి. పర్సంటేజ్ అన్ని 1 స్టాండర్డ్, అంతే. స్టాండర్డ్ 1 ఇచ్చేయండి, అన్నిటికీ టైప్ చేసేయండి. ప్రింటింగ్ ప్రాసెస్ ఏం తీసుకున్నాం? ప్రింటింగ్ ప్రాసెస్ మనం RVAA01 స్టాండర్డ్, మనం జస్ట్ నౌ చూస్ చేస్తాం కదా, RVAA01 స్టాండర్డ్, అవన్నీ ఇచ్చేయండి. ఇవన్నీ ఒకదానికొకటి లింక్ అయి ఉంటుంది నాగరాజ్, గుర్తుపెట్టు. మనం చేయము ఇవన్నీ, వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ది SD కాన్ఫిగరేషన్స్. MM వాళ్ళే చేస్తారు, బట్ మీకు ఐడియా కోసం నేర్చుకుంటున్నాం అంతే. ఇచ్చారా? స్టాండర్డ్, ఓకేనా? నెక్స్ట్ ఏముంది, కన్సాలిడేషన్ టైప్ కదా. కన్సాలిడేషన్ కూడా అంతే. PR00 ఉందా? PR డ్రాప్ డౌన్ చేయండి, స్టాండర్డ్ ఉంటుంది. PR00 ఇంకా డౌన్ ఫైండ్ లోకి వెళ్ళండి. PR00 స్టాండర్డ్ ఇచ్చేయండి అన్నిటికీ. ఓకే, PR00 స్టాండర్డ్ ఇచ్చామా? PR00 స్టాండర్డ్ ఎంటర్ చేయండి. సేవ్ చేయండి. ఇవన్నీ అసైన్ చేయాలి నాగరాజ్. నెక్స్ట్ డిఫైన్ ట్యాక్స్ డిటర్మైజేషన్ రూల్స్. సేల్స్ అంటే ఏంటి? అవుట్పుట్ GST కదా. పర్చేజ్ అంటే ఇన్పుట్ GST కదా. డిఫైన్ ట్యాక్స్ డిటర్మైజేషన్ రూల్స్, FFSI. sorry, wrong ఇది. DFS1. ఇక్కడ ఉందా చూడండి, ట్యాక్సెస్ ఉందా, మాస్టర్ డేటా, బేసిక్ ఫంక్షన్స్. వెయిట్ ట్యాక్సెస్ ఉందా, బేసిక్ ఫంక్షన్స్ తర్వాత సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. చూడండి, ఆ బేసిక్ ఫంక్షన్ తర్వాత పైనే ఉంది నాగరాజ్. ట్యాక్సెస్, అది కరెక్ట్. ట్యాక్సెస్ డిఫైన్ ట్యాక్స్ డిటర్మైజేషన్ రూల్స్, ఓకేనా? కరెక్ట్, టీ కూడా కరెక్టే ఉంది. ఎగ్జిక్యూట్ చేయండి.
ఇక్కడ యాక్చువల్గా ఏం చేయాలంటే మనం ఇక్కడ ఐఎన్కి ఏమున్నాయి చూడండి. ఐఎన్కి ఏమున్నాయి? ఇక్కడ ఐఎన్ ఉందా? ఐఎన్ పొజిషన్కి వెళ్ళి ఐఎన్ తీసుకోండి. ఐఎన్కి ఏమున్నాయి? 1 2 3 సెలెక్ట్ చేయి. 1 2 3 4 వరకు సెలెక్ట్ అయ్యి ఉన్నాయా? ఓకే 1 2 3 4 వరకు సెలెక్ట్ అయ్యి ఉన్నాయి. అవుట్పుట్ 1 minute. నారాజ్ ఇక్కడ 4 ఉన్నాయి చూసావా? 1 2 3 4 వరకు ఉన్నాయి నారాజ్. ఎగ్జాంపుల్ ఇండియాకి 1 అసైన్ చేసి ఉంది అనుకోండి, 2 తీసుకోవాలి. 2 వరకు చేస్తుంటే 3 తీసుకోవాలి. 3 వరకు తీసుకుంటే 4 తీసుకోవాలి. బట్ ఇవన్నీ చేసేసారు ఆల్రెడీ. కాబట్టి మనం ఏం చేయాలి? నెక్స్ట్ 5 తీసుకోవాలి. ఇక్కడ 5 తీసుకోవాలి. 4 వరకు ఉన్నాయి కదా, నెక్స్ట్ 5 తీసుకోవాలి. నివెంట్రీకి వెళ్ళండి నాగరాజ్, నివెంట్రీకి వెళ్ళండి. ఐఎన్ ఇవ్వండి. ఐఎన్ సీక్వెన్స్ 5, సీక్వెన్షియల్ 5. అక్కడ 4 వరకు ఉన్నాయి కదా, 5 ఇస్తున్నాను. ట్యాక్స్ కేటగిరీ ఏంటి? అవుట్పుట్ జిఎస్టీకి ట్యాక్స్ కేటగిరీ ఏంటి? ఎండబ్ల్యూఎస్టీ స్టాండర్డ్ ఉందా? ఎండబ్ల్యూఎస్టీ చూడు, ఇది ఎండబ్ల్యూఎస్టీ ఇస్ ద స్టాండర్డ్. ఇంకా అవసరం లేదు నాది, ఇంకా అవసరం లేదు. ఓన్లీ ఒక లెవెల్ సరిపోతుంది మనకి, ఇంకా అవసరం లేదు. ఎండబ్ల్యూఎస్టీ స్టాండర్డ్. సో ఎండబ్ల్యూఎస్టీ అనేది మన ఇండియాకి అసైన్ చేసి ఉండాలి. 4 వరకు ఉంటాయి యాక్చువల్గా డెమో సర్వర్స్ లో. ఒకవేళ 5 ఉందనుకోండి అసైన్ చేయండి, లేకపోతే అవసరం లేదు. 1 వరకు ఏముంటే 2 తీసుకోవాలి, 2 వరకు ఉంటే 3 తీసుకోవాలి, అట్లా. ఓకే మనం ఎనీవే 5 వరకు 4 ఉంది కాబట్టి 5 తీసుకున్నాం. ఎంటర్ చేయండి. కంట్రీ ఎండబ్ల్యూఎస్టీ can be only used for country region. రీజన్ ఇండియా, రీజన్ కూడా ఇవ్వాలి. ఇండియా ఇవ్వండి. అక్కడ ఓపెన్ చేయండి, వెళ్ళండి. ఆల్రెడీ అసైన్ చేస్తుంది. ఆల్రెడీ 1 ఉంది కదా సార్, ఇక అవసరం లేదనుకుంటా. 1 మీద ఉంది కదా సార్ డబ్ల్యూఎస్టీ, అదే వాడాలేమో. లేదు నాగరాజ్, ఓపెన్ చేద్దాము. డబ్ల్యూఎస్టీ ఉంది అక్కడ. డబ్ల్యూఎస్టీ 1 ఉంది కదా సార్, 1 రీజన్. దాకెళ్ళి చెప్తాను. పొజిషన్కి వెళ్ళండి ఒకసారి. ఇండియాకి అసైన్ చేస్తుంటే అవసరం లేదు నాగరాజ్, కరెక్టే. 1కి అసైన్ చేస్తుంది కదా, అవసరం లేదు, కరెక్టే. ఐఎన్కి డబ్ల్యూఎస్టీ అనేది అసైన్ చేసి ఉండాలి, లేకపోతేనే అసైన్ చేయాలి. కరెక్ట్, 100% కరెక్ట్. ఓకేనా? ఐఎన్కి ఇండియా ఉంది, సీక్వెన్షియల్ 1 ఉంది, అసైన్ చేస్తుంది. లేకపోతే 5 లేదంటే 5కి ఉంటే 5 తీసుకోవచ్చు. ఓకే, ఎనీవే ఇది క్లియర్ ఉంది, నాట్ రిక్వైర్డ్. మనం ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? నెక్స్ట్ ఒకవేళ ఎర్రర్ వస్తే ఇక్కడ చూద్దాంలే. నెక్స్ట్ సెటప్ పార్ట్నర్ డిటర్మినేషన్. ఇది యాక్చువల్గా లాస్ట్ లో చేయాలి, ఇది ఇప్పుడు కాదు. అలా నుంచి బ్రాకెట్ లో రెడ్ లో పెట్టేసి లాస్ట్ పెట్టు, లాస్ట్ కాన్ఫిగరేషన్ అని పెట్టు. నెక్స్ట్ అసైన్ షిప్పింగ్ పాయింట్. అసైన్ షిప్పింగ్ పాయింట్ నెక్స్ట్ స్టెప్. లాజిస్టిక్ ఎగ్జిక్యూట్ పాత్ ద్వారా వెళ్ళాలి. లాజిస్టిక్ ఎగ్జిక్యూట్
లాజిస్టిక్ ఎగ్జిక్యూట్, షిప్పింగ్ basic shipping functions, shipping point and goods receiving point determination elaborate చేయండి. నెక్స్ట్ assign shipping point, అది కదా దాని కిందది assign shipping point. టీకో చూడు నారాజ్. నివేదికలు అండి. ఇక్కడ ఏంటి యాక్చువల్గా కస్టమర్కి మెటీరియల్ ఎంత టైంలో పంపించాలి, ఫార్వర్డ్ చేయాలని ఇక్కడ ఇస్తాను. ఓకేనా, ఎంత టైంలో ఫార్వర్డ్ చేయాలి. నివెంట్లోకి వెళ్ళి స్టాండర్డ్ 01 నెక్స్ట్ డ్రాప్ డౌన్ చేయండి. 0003 అంటే మెటీరియల్ ఎలా లోడ్ చేస్తారు. మెటీరియల్ మాన్యువల్గా లోడ్ చేస్తారు, ఎట్లా చేస్తారు అనేది ఇవ్వండి. ప్లాంట్ ఎంఎంలో చేసాం కదా, వ్యాలిడేషన్ ఏరియా అంటారు. ఏఎంపిటి మన ప్లాంట్. నెక్స్ట్ ప్లాంట్ షిప్పింగ్ పాయింట్ ఏం క్రియేట్ చేసాం మనం, ఏఎంఎస్పినా, కరెక్ట్, ఏఎంఎస్పి. ఇవన్నీ ఇవ్వాలి నారాజ్. తర్వాత ఇంకోటితో ఉంది ఇక్కడ మాన్యువల్ షిప్పింగ్ పాయింట్, ఇది కూడా అదే. ఓకేనా, డ్రాప్ డౌన్ చేసి ఏఎంపిటి ఇచ్చేయండి. అక్కడ కూడా ఏఎంఎస్పి రెండు అంతే, ఇంకేం పనిలేదు, అవే ఇవ్వాలి. ఓకే, ఎంటర్ సేవ్. సేవ్ చేయండి. నెక్స్ట్ డాక్యుమెంట్ టైప్, OBA7. OBA7 పొజిషన్కి వెళ్ళండి, WL తీసుకోవాలి. గూడ్స్ ఇష్యూ డెలివరీ WL, డబుల్ క్లిక్ చేయండి దానిపైన. ఇక్కడ యాక్చువల్గా 49 ఉండాలండి నంబర్, 49 ఇచ్చి సేవ్ చేయండి. 49 ఉంటుంది యాక్చువల్గా, సేవ్ చేయండి ఫస్ట్ డాక్యుమెంట్. నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్కి వెళ్ళండి. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి 49కి నంబర్ రేంజ్ ఇవ్వండి. సేవ్ చేయండి. ఓకే, కంప్లీట్. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. ఆర్వి డాక్యుమెంట్ నెంబర్, ఆర్వి తీసుకోండి. ఆర్వి అంటే బిల్లింగ్ ఆర్డర్ ట్రాకర్. డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ నంబర్ రేంజ్ 09 ఉంది కదా, కరెక్టే ఉంది. నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి.
Next, define document types for define document types in a ledger. వెళ్ళండి. మనం లెడ్జర్స్ ఏం క్రియేట్ చేస్తాము అంతకుముందు అవి గుర్తున్నాయా? లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్ క్రియేట్ చేస్తాం. వెళ్ళండి. SPRO, IMG, financial accounting, global settings, documents type, define documents types in a ledger. ఇన్వెంటరీకి వెళ్ళండి. WLRV ఇవ్వండి. అవే కదా మనం క్రియేట్ చేసాం. WL తర్వాత RV, WL తర్వాత RV నవరాజ్. 98 ఇచ్చావా? సేవ్. బ్యాక్ వెళ్ళు. AB సారీ ఇన్వెంటరీకి వెళ్ళండి. AA కదా అది. WLRV 99 సేవ్. Plant parameters, PMPT. Plant parameters, PMPT. ప్లాంట్ పారామీటర్స్ మనం ఎంత మెయింటైన్ చేసాం ఇంతకుముందు? 1000 కదా స్టాండర్డ్. ప్లాంట్ పారామీటర్స్ వీ ఆల్రెడీ మెయింటైన్ ఇన్ MM కాన్ఫిగరేషన్స్. 1000 గా తీసుకున్నాం నాగరాజ్. వెళ్ళి పాత్రలోకి వెళ్ళి నేను చెప్తాను. 1000 వెళ్ళే ప్లాంట్ మెటీరియల్ మేనేజ్మెంట్ లో ఉంటుంది చూడు ప్లాంట్ పారామీటర్స్. మెటీరియల్ మేనేజ్మెంట్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అండ్ ఫిజికల్ ఇన్వెంటరీ. ప్లాంట్ పారామీటర్స్ ఎగ్జిక్యూట్ చేయండి. టీ కోడ్ కావాలా? PMPT. అది కాదు టీ కోడ్. PMPT ఎగ్జిక్యూట్ చేయి. అది కాదులే, PMPT నువ్వు ఎగ్జిక్యూట్ చేయి. ఇన్వెంటరీకి వెళ్ళు. ప్లాంట్ ఇవ్వండి. మీ ప్లాంట్ ఒకటి. ప్లాంట్ ఇచ్చారా? ఇంకేం అవసరం లేదు యాక్చువల్గా. 1 minute. నారాజ్ మనం ప్లాంట్ క్రియేట్ చేసేట్టు 1000 తీసుకున్నాం గుర్తుందా? అవే రిఫ్లెక్ట్ అవుతాయి ఆటోమేటిక్గా. ఎనివే ఇక్కడ 1000 ఇచ్చేస్తున్నాము. ప్లాంట్ ఇచ్చేసాం కదా. ప్లాంట్ ఇచ్చామంటే అక్కడ ప్లాంట్ పారామీటర్స్ 1000 తీసుకున్నాం కాబట్టి
అది ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతుంది. మీ ప్లాంట్ ఇచ్చే సేవ్ చేసేయి. సెటప్ పార్ట్నర్ డిటర్మైజేషన్. Setup partner determination. అదేలే చూడు, సెటప్ పార్ట్నర్ డిటర్మైజేషన్ ఎట్లా అంటే యాక్చువల్గా మనకి బీపీ క్రియేట్ చేస్తాం కదా నారాజ్. బీపీ తర్వాత కస్టమర్ అకౌంట్ గ్రూప్, కస్టమర్స్ ఇట్లా రావాలి. ఓకే సరే చేద్దాం. చూడు, సోల్ టు పార్టీ, బిల్ టు పార్టీ ఐడియా ఉందా? సోల్ టు పార్టీ అంటే మీనింగ్ ఏంటి? కస్టమర్ సోల్ చేస్తాం. షిప్ టు పార్టీ అంటే మెటీరియల్ని కస్టమర్కి షిప్ చేస్తాం. బిల్ టు పార్టీ అంటే బిల్లింగ్ టు కస్టమర్. ఓకేనా? ఓకే. ఒక పని చేస్తాను, నేను నీకు చాట్ బాక్స్లో కొన్ని పాయింట్స్ ఫార్వర్డ్ చేస్తాను, చూడు నాగరాజ్. తర్వాత చూడు, ఓపెన్ చేయకు. వెళ్ళు, పాత్ ద్వారా వెళ్ళు. సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ బేసిక్ ఫంక్షన్స్. పార్ట్నర్ డిటర్మైజేషన్ కిందకి వెళ్ళండి. సెటప్ పార్ట్నర్ డిటర్మైజేషన్ డబుల్ క్లిక్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. అక్కడ సెటప్ పార్ట్నర్ డిటర్మైజేషన్ కస్టమర్స్ సప్లయర్ మీటర్ దానిపైన డబుల్ క్లిక్ చేయండి. అది సెలెక్ట్ చేసుకుని చూస్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ పొజిషన్ ఏజీ ఉంది, ఏజీ చూడండి, ఏజీ స్టాండర్డ్ సెల్ టు పార్టీ అంటే ఏంటి? ఏజీ సెల్ టు పార్టీ అంటే ఏజీ అనమాట. ఏజీని సెలెక్ట్ చేసుకున్నాం. లెఫ్ట్ సైడ్ పార్ట్నర్ డిటర్మైజేషన్ ప్రాసెస్, అదే సెకండ్ వన్, పార్ట్నర్ డిటర్మైజేషన్ ప్రాసెస్. దాని కింద వెయిట్ పార్ట్నర్ డిటర్మైజేషన్ ప్రాసెస్ పైన డబుల్ కాదు సాయి, సారీ అలా ఓపెన్ చేయి, కొంచెం ఓపెన్ చేయి. కక్కత్తది నీకు నేను చేస్తే. నారాజ్ పార్ట్నర్ ఫంక్షన్ ప్రాసెస్ సెలెక్ట్ చేసుకోండి. అది కూడా అది సెలెక్ట్ చేయండి. ఇప్పుడు అది సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఏమేమి వచ్చినాయి? ఇక్కడ ఏజీ అని స్టాండర్డ్, ఇక్కడ చూడు, ఇవి సెలెక్ట్ చేసుకోవాలి. ఏజీ ఎస్పి సెలెక్ట్ చేయి. తర్వాత ఏజీ బీపీ అంటే బిల్ టు పార్టీ, ఏజీ వైపీ పేయర్, అది కూడా సెలెక్ట్ చేయి. అది కాదు నాగరాజ్, షిప్ టు పార్టీ సెలెక్ట్ చేసావు, అన్నీ కాదు. ఎస్పీ ఉంది కదా మిడిల్లో చూడు, కింద బీపీ ఉంది చూడు, బీపీ మిడిల్లో బీపీ బిల్ టు పార్టీ, బీపీ అంటే బిల్ టు పార్టీ. ఇంకా కిందకి రా, బీపీ అంటే బిల్ టు పార్టీ. పీవై, అయ్యో అది థర్డ్ వన్, పీవై సెలెక్ట్ చేయి నాగరాజ్.
బీపీ క్రిందది అది ఆ 3 సెలెక్ట్ చేయి. వెయిట్ ఇవన్నీ స్టాండర్డ్ యాక్చువల్గా. ఇంకేమున్నాయి ఇక్కడ? వెయిట్ ఇవన్నీ సెలెక్ట్ చేయాలి. ఓకే కొంచెం డౌన్కి వెళ్ళు. బీపీపీవై ఉందా? బీపీపీవై సెలెక్ట్ చేశాం ఆల్రెడీ. ఎస్హెచ్ అంటే షిఫ్ట్ టు పార్టీ కదా, అది అవసరం లేదులే. ఎస్హెచ్ ఉందా? షిఫ్ట్ టు పార్టీ. ఎస్పీ బీపీ ఇవన్నీ స్టాండర్డ్ యాక్చువల్గా. సరే పని చేద్దాం నారాజు, ఇవన్నీ గుర్తుపెట్టుకో. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ అకౌంట్ గ్రూప్ ఫంక్షనల్ ఏరియాకి వెళ్ళు. ఎస్ఏ అకౌంట్ గ్రూప్ ఫంక్షన్స్ లెఫ్ట్ సైడ్ లాస్ట్ వన్ సెకండ్ వన్ వెళ్ళు, దానికి వెళ్ళు. ఇన్వెంటరీకి వెళ్ళు. సో ఇక్కడ ఎస్పీ అంటే ఏంటి? ఎస్పీ అంటే ఎస్పీ అంటే షిఫ్ట్ టు పార్టీ. ఎస్హెచ్ అంటే ఎస్హెచ్ వస్తుంది. ఏంటో వస్తుంది ఎస్హెచ్. బీపీ ఎస్హెచ్ ఇవ్వండి నాగరాజ్. రాకపోయినా పర్వాలేదు, ఇవ్వండి. ఎస్హెచ్. బీపీ పీవై ఎస్పీ ఎస్హెచ్ బీపీ పీవై ఇచ్చాం. నెక్స్ట్ ఇక్కడ డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ క్రియేట్ చేస్తాం కదా, అది ఇవ్వండి. మనం ఎంఎంలో చేసాం కదా. మీ కంపెనీ కోడ్ 2 letters అండ్ డివి ఇవ్వాలి. మీ కంపెనీ కోడ్ ఏమని చెప్తాను, వస్తుంది ఆటోమేటిక్గా. ఏఎం డిసి అనుకుంటా, డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్. లేదా డ్రాప్ డౌన్ చేయండి, పొజిషన్కి వెళ్ళి ఫైండ్లోకి వెళ్ళి చూడండి. డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ డీజీ అవ్వచ్చు, ఏఎం డీజీ. కానీ పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కోడ్ 2 letters ఇవ్వండి. 99 డిసి డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్, అది ఇవ్వాలి. అన్నిటికీ ఇచ్చేయండి. ఎంటర్ చేయండి. ఎంటర్ కూడా సేవ్ చేయండి. చూసారా? షిఫ్ట్ టు పార్టీ, సోల్డ్ టు పార్టీ, బిల్ టు పార్టీ, పేయర్, ఇవన్నీ రావాలి. సేవ్. ఇదంతా మనం చెయ్యం నాగరాజ్, ఎంఎం వాళ్ళే చేస్తారు. బట్ ట్రై చేద్దాం, వస్తుంది, అవుట్పుట్ వస్తుంది, ఎందుకు రాదు. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. సేమ్ పార్ట్. అగైన్ బ్యాక్. సెటప్ ప్రింట్ డిటర్మైజేషన్కి వెళ్ళండి మళ్ళీ. వెయిట్ ఇక్కడ ఏముంది? సెటప్ ప్రింట్ డిటర్మైన్. ఫస్ట్ వన్ డబుల్ క్లిక్ చేయండి. ఫస్ట్ వన్ దానిపైన చూస్ పైన క్లిక్ సెలెక్ట్ చేసి చూస్ చేయండి. పార్ట్నర్ ఫంక్షన్ పొజిషన్కి వెళ్ళి ఏజీ సెలెక్ట్ చేసుకోండి. ఏజీ సోల్ టు పార్టీ సెలెక్ట్ చేయండి. ఏజీ సెలెక్ట్ చేయండి. పార్ట్నర్ ఫంక్షన్ ప్రొసీజర్లోకి వెళ్ళండి. ఏజీ సెలెక్ట్ ఏజీ బీపీ ఎస్పీ బీపీ మిడిల్ వన్ ఫంక్షన్ దగ్గర ఎస్పీ సెలెక్ట్ చేయండి. ఎస్పీ బీపీ పీవై ఇంకో షిఫ్ట్ టు పార్టీ ఎస్హెచ్ కదా, ఎస్హెచ్. ఇవి సెలెక్ట్ చేయని చెప్తాను. ఓకే, ఇవి చేసాం మనం. ఓకేనా?
సెలెక్ట్ చేసి పార్ట్నర్ డిటర్మైజేషన్ ప్రాసెస్ అది అది డబుల్ క్లిక్ చేయండి. అసైన్మెంట్ డబుల్ క్లిక్ చేయండి. ఇలా వచ్చిందా? పొజిషన్కి వెళ్ళి ఐఏ తీసుకోండి. పొజిషన్కి వెళ్ళి కస్టమర్ గ్రూప్ ఇవ్వండి. కస్టమర్ గ్రూప్ మీ డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్. ఇక్కడ అసైన్ చేయాలి. ఏజీ ఇస్ ద స్టాండర్డ్ ఇవ్వండి. ఏజీ ఇస్ ద స్టాండర్డ్. అన్నిటికీ అవసరం లేదు. ఏజీ స్టాండర్డ్ అన్నిటికీ ఇవ్వాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. మందిదే కదా కస్టమర్ గ్రూప్. డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ ఒకదానికి ఇవ్వాలి. ఇచ్చేసి ఎంటర్ చేసి సేవ్ చేస్తుంది. ఇంకేమవుతుంది, అయిపోతుంది. సేవ్ అయిపోయింది, కంప్లీటెడ్. నెక్స్ట్ నోట్ చేసుకోండి. FI టు SD ఇంటిగ్రేషన్. నారాజ్ లంచ్ అవర్ చెప్తాను. నారాజ్ FI టు SD ఇంటిగ్రేషన్ నోట్ చేసుకుని రికార్డింగ్ ఆఫ్ చేయండి. వెల్కమ్ బ్యాక్.